అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. తాడిపత్రి ఇయ్యలేరు, మాకైతే రాలేవు, మొత్తం దర్శిపోయినాయి. అందులో నేను మ్యాచ్ అయితే కుప్పలు చేసినా మొత్తం దర్శిపోయినాయి. లాభం ఇప్పుడు మా ఈ కుప్ప ఆ కుప్ప అవన్నీ కుప్పలు మయ్యే. ఇప్పుడు అన్ని కుప్పలు చేసి పెట్టుకున్నాను నిన్న సాయంత్రం, మొత్తం దర్శిపోయినాయి. అవి కూడా కొనాలి ఖచ్చితంగా. ఇప్పుడు మొత్తం అవన్నీ కుప్పలు అవి మొత్తం దర్శిపోయినాయి. ఏం చేస్తావు? ఎన్ని తాడిపత్రి అని కప్పుతున్నాయి. 10 ట్రిప్లు అంటే ఇప్పుడు దానికి కప్పిన కుప్ప నాదే, దానికి సంచులు కుడియలేరు, ఇంకా దానికి ఆ కుప్ప కూడా మాదే, దానికి కుడియలేదు సంచులు. ఇంకా అకాల వర్షానికి ధాన్యము ఈరోజు పొద్దున కురిసిన వర్షానికి ధాన్యం నానింది. కాబట్టి మా ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో సీసీ నుంచి నీళ్ళు వచ్చేందుకు డ్రైనేజ్ సిస్టమ్ బరాబర్ లేదు. నిన్న రాత్రి వర్షం పడుతుందని చెప్పేసి మేము ధాన్యం కొనుగోలు అడగగా కూడా తాత్పత్రులు అయిపోయినాయని చెప్పిండ్రు. అయినా కానీ కొనుగోలులో జాప్యం వచ్చింది. నిన్న మ్యాచ్లు వచ్చిన వడ్లను కూడా కొనమని చెప్పేసి అంటే అమ్మ వాళ్ళు నిన్న సతాయించారు. తూకం వేయమంటే తూకం వేయలేదు. ఈరోజు పొద్దున్న ఎత్తిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి. ఇంకా వాతావరణ శాఖ ఇంకా 3-4 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పింది. కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని రైతులకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వచ్చినట్లు కాంట అయిపోతే రైతులకు ఏ ఇబ్బంది ఉండదు. వచ్చినట్టు అట్లనే ఉంటున్నాయి. లామల దగ్గరనే ఉంటున్నారు, పని చేయించుకోరు దగ్గరనే ఉంటున్నారు. వర్షాలు పడుతున్నాయి, వడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. సరిగ్గా పనిచేసేటోళ్ళు లేక రైతులకు బాగా ఇబ్బంది అవుతున్నది. రోడ్ల పనాలు కరెక్ట్ చేసుకుంటే ఏ ఇబ్బంది కాకుండా ఉంటుంది. రైతులు వెళ్ళిపోతలేదు, వెళ్ళిపోక అన్ని నిల్వ ఉంటున్నాయి. నిల్వ ఉండేటోళ్ళకి వచ్చిన రైతులకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ పోసుకోవాలనేది కూడా తెలుస్తలేదు వాళ్ళకి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చీరలు తాటిపత్రులు తీసుకొచ్చి పోసుకుంటున్నారు కానీ కాంట కూడా చేస్తుంది. ఆ కాంటలు కాక రైతులందరికీ ఇబ్బంది అవుతున్నాయి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.